మకర రాశి వారికి మే 14 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే మీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి, ఒక వ్యక్తి వలన మీకు ప్రమాదం పొంచి ఉంది, ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఇప్పుడు మకర రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ఎంతో మంచి మనసును అలాగే ఎంతో మంచి అలవాట్లను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మీలో ఉండే అంతర్గత శక్తి, ఇక మీ పట్టుదల గురించి చెప్పాలంటే కొండనైనా పిండి చేసేంత మొండి ధైర్యాన్ని, అలాగే సొంతం ఎదుటివారి మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం అసలు వారిని ఊరుకోరనమాట. ఏదైనా అని తీరాల్సిందే అనేటువంటి లక్షణాన్ని అలవర్చుకొని ఉంటారు. కానీ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుంది. అచ్చం తేలి కుట్టినట్లు మీలో ఉండే ఆ తీవ్రమైన భావోద్వేగాలు, ఆ నిజాయితీ మిమ్మల్ని చాలా అరుదైనవని చెప్పవచ్చు అనమాట. నమ్మిన సిద్ధాంతాల కోసం, న్యాయం కోసం ఎంతటి వారినైనా ఎదుర్కొంటారు. మీకు ఆ సహజమైనటువంటి అంతర్దృష్టి చాలా గొప్పదండి. జరగబోయేదాన్ని ముందుగా ఊహించగలిగినటువంటి శక్తి మీకు ఉంటుంది. అందుకే చాలామంది మీ సలహాల కోసం వస్తుంటారు. మీరు కష్టాల్లో ఉన్నవారిని అండగా నిలబడతారు. వారి సమస్యలను మీ సమస్యలుగా భావించి సహాయం చేస్తారు. మీలో ఉండే ఆ నిబద్ధత, ఆ అంకిత భావం అందరికీ ఆదర్శం. మీరు పైకి కఠినంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. మీలాంటి స్నేహితులు దొరకడం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఏదైనా సాధించగలం అనేటువంటి నమ్మకం కలుగుతుంది. మీరు నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తులని చెప్పవచ్చు. ఇక ఈ మకర రాశి వారికి మే 14 బుధవారం రోజు ఎలా ఉండబోతుందంటే కనుక, ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే మీకు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు అండి రేపటి రోజు. వీలైనంత వరకు బయట ప్రదేశాలకు అసలు వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. కుటుంబ సభ్యులతో ఒకరికి అనారోగ్యం గురించి వారి ప్రవర్తన కొంచెం ఆందోళనగా మీకు అనిపించవచ్చు. మనసులో లేనిపోని భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఈరోజు మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిండి, నూనె, వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి. చెడు ఆహారపు అలవాట్ల వలన ఆరోగ్యం కొంతమేర దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకైనా సరే ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కొందరికి అలర్జీలు, జలుబు, దగ్గు వంటి వాటి సమస్యలు రావచ్చు. కాబట్టి చల్లని నీళ్లు తాగడం, చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగడం వంటివి తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. నచ్చిన పనులు చేసుకోవడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. కాబట్టి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రభుత్వ పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు పూర్తి చేయాలనుకున్న పనులను అనుకోని అడ్డంకులు రావచ్చు. సహోద్యోగులతో చిన్న మనస్పర్ధలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మాటలో జాగ్రత్త వహించండి. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు మంచి లావాదేవీల వల్ల నష్టం వాటిల్లే అవకాశం కూడా, సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ఆచితూచి అడుగు ముందుకు వేయాలన్నమాట. ఏదైనా పత్రాలపై సంతకం చేసే ముందు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని, ఎప్పుడెప్పుడు మీ జీవితాన్ని తారుమారు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వారు మీ చుట్టుపక్కలే మీకు మంచి కోరినట్లే కనిపించినటువంటి నటించేటువంటి మీ శత్రువులు అన్నమాట. వారి నుండి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి. డబ్బు విషయంలో స్పష్టత ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం ద్వారా చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. కాబట్టి ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని తప్పకుండా మీరు ఏదైనా కానీ ఆ తర్వాత చదువుపై దృష్టి సారించండి. పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. వివాహితులకు కుటుంబ సభ్యుల గురించిన ఆందోళన మీ వైవాహిక జీవితాన్ని చాలా ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికుల పరంగా రేపు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్యలన్నింటినీ పంచుకోండి. ఒకరినొకరు అండగా నిలవండి. అవివాహితులకు పెళ్లి విషయంలో కొంచెం ఉద్రిక్తత, ఒత్తిడి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ప్రేమికులకు భవిష్యత్తు గురించినటువంటి సందేహాలు మీ ప్రేమ సంబంధంలో కొంత అశాంతిని కలిగించవచ్చు. ఇంకా నిజం అంటే ఏదైనా కానీ చెప్పాలంటే కనుక మీరు రేపటి రోజున ఒక వ్యక్తి వలన మోసపోతున్నారని చెప్పొచ్చు. ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, మీ స్నేహితులు, మిమ్మల్ని ఎంతో మీరు నమ్మినటువంటి ఏదైనా కానీ ఒక బంధం కావచ్చు. మీరు తప్పకుండా రేపటి రోజున ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని మీ జీవితంలో చాలా రకాలైనటువంటి పనులను చేస్తూ ఉంటారనమాట. అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. ఇంకా ఏదైనా సరే అంటే మీ మీద పడినటువంటి నిందలు ఉంటాయి కదా ఇంతకుముందు ఏదైనా కానీ, అంటే అవి ఏవైనా నిందలు అనమాట. అవి ఖచ్చితంగా తొలగిపోయి వారు తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మరీ మిమ్మల్ని అడుగుతారనమాట. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారండి. పాత నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంది. కొనుగోలు అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పర్యటనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణాల వల్ల లాభం అనేది చేకూరుతుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. బ్యాంకింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుందండి. మీరు మానసికంగా బలంగా ఉండడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యేటువంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా బలంగా ఎప్పుడూ కూడా ఉండడం వల్ల మీ సంబంధంలో స్పష్టత వస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి సహజ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది, ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఇక రేపటి రోజున మీరు తప్పకుండా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో మీ జీవితాన్ని గడపడానికి ఎప్పుడు కూడా ముందు ప్లానింగ్ అనేది వేసుకుంటారనమాట. ఇంకా మీలోని దృఢ సంకల్పం, పట్టుదల కష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేయడానికి సహాయపడుతుందండి. మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఇంట్లో పండగ వాతావరణం తప్పకుండా కొనసాగించవచ్చు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా కానీ అంటే బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు ఉంటే కనుక రేపటి రోజున మీకు ఆ ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్త అనేది అవసరం అండి. కొంతమేర మీరు నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ మీరు పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని అంటే చదివి అది నిజమా కాదా, దానిపైన మనం సంతకం పెట్టడం వల్ల ఎలాంటి ప్రమాదమైనా జరుగుతుందా అని 1-2 సార్లు చదివి మీరు సైన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు నష్టాలు అనేటివి కలగవన్నమాట. ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకొని మీరు ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మీ మానసిక బలం మీ ప్రేమను మరింత దృఢపరుస్తుంది. అయితే పెళ్లి కాని వారు తమ సంబంధం యొక్క భవిష్యత్తు గురించి కొంత ఆందోళన పడవచ్చు. మీరు ఒకరినొకరు మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చండి. గోచార ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ఇంకా ఆంజనేయ స్వామికి సింధూరం లేదా తమలపాకులతో పూజ చేయించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవి తగ్గుతాయండి. మీరు దాన ధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యంగా మంగళవారం లేదా బుధవారం రోజు పేదలకు ఎర్రటి వస్త్రాలు, అలాగే ఎర్రటి కందిపప్పును, తేనె మరియు ఇలాంటివి దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే కోతులకు అరటిపళ్ళు, శనగలు పెట్టడం వల్ల కూడా మీకు మంచి పరిహారం లభిస్తుందన్నమాట. ఇతరుల కష్టాల్లో పాలు పంచుకొని మీకు చేతనంత సహాయం చేయడం వల్ల మీలోని ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండడానికి ప్రయత్నించండి. చివరిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీరు ఏదైనా సరే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా రాగి పాత్రలో నీరు నిల్వ ఉంచుకొని తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం లేదా సుబ్రహ్మణ్య భుజంగం ఇలా చేస్తూ ఉండడం వలన ప్రశాంతత లభిస్తుందండి. శత్రువుల నుండి రక్షణ ఉంటుంది. ఎప్పుడు నిజాయితీగా ధైర్యంగా ఉండండి. మీ అంతర్గత శక్తిని నమ్మండి. చూశారు కదండి ఈ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఒక వ్యక్తి వలన మీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వ్యక్తి మీ చుట్టూనే తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని, మీ జీవితాన్ని తలక్రిందులు చేయాలని, మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటే ఒక రకంగా బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది.
వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.